సుధీర్ సిపిఎం నాయకుడిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆమె ప్రోత్సాహంతో ఆయన బయట తిరగగలిగినాడు. ఇంటి కుటుంబ వివరాలన్నీ కూడా ఆమె చూసుకున్నది. పిల్లల్ని కానీ వాళ్ళందరినీ కూడా చూసుకొని చక్కదిద్దడం అనేది చూసాం. సుధీర్ చాలా కాలం బయట పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి సుధీర్కి ఈరోజు ఆమె పోవడం అనేది చాలా ఒక రకంగా కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయినట్టే. ఆయన ఒంటరిగా అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు మనం అందరం కూడా పార్టీగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరం చేసేది ఏమీ లేదు, పోవడం అందరం గ్యారంటీ. కానీ ఈ సమయంలో ఆమె ఒక టీచర్గా పనిచేస్తూ సేవలు అందిస్తూ సిన్సియర్గా అందరూ ఊరోజు చెప్తున్నారు, చాలా మంచి అమ్మాయి, చాలా సౌమ్యాలు అని చెప్పేసి తెలియజేశారు. అటువంటి మనందరి నుంచి దూరం కావడం అనేది చాలా వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ ప్రయత్నం చేశారు. అందరూ ప్రయత్నం చేసిన